రాజ్యంలో మూర్ఖుల సంఖ్య పెరిగిందో వారే నాయకులవుతారు. అది సర్వనాశనానికి దారితీస్తుంది. రాజకుమారులు, అంతఃపుర స్త్రీలు, ఈ ఇంటి కోడళ్ళు సామాన్య ప్రజలను పీడిస్తూ ఉంటారు. వారి వల్ల ప్రజలకు బాధలు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత రాజు మీద ఉంది. ప్రభువుకు, దేశానికి ఉపకారాలు చేసేవారుంటారు. వారిని రాజ్యసభకు రప్పించి సన్మానాలు చేస్తూ ఉండాలి. దేశంలో అగ్నిభీతి, సర్పభీతి, రోగభీతి కలగకుండా కాపాడడం ప్రభు అయిన వాడు చెయ్యవలసిన ప్రధానమైన విధి. రాజ్యంలో వికలాంగులుంటారు, అనాథలుంటారు, సన్యాసులుంటారు. వీరందరినీ నువ్వు పోషిస్తూ ఉండాలి. ఇవన్నీ సాగిస్తున్నావా అని. నాయనా, ఇటీవలే నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు మీ తండ్రిని చూశాను. ఆయన చెప్పాడు, నా బిడ్డలు రాజసూయ యాగం సాగించినట్లయితే చూడాలని కోరికగా ఉన్నది అని. అనగా, మహర్షి, రాజసూయం సాగించడం సామాన్య విషయమా అంటే, నాయనా, మీకు శ్రీకృష్ణుడున్నాడు, ఆయనతో సంప్రదించి ఈ వ్యవహారం నడిపించండి అనగా ధర్మరాజు కృష్ణుని రావించాడు. రాజసూయానికి తగినటువంటి ప్రయత్నాలన్నీ పూర్తి చేయించారు. యాగం సాగుతోంది. వేద విధులు స్వస్తివాక్యాలతో, యాగశాలంతా సత్కథా గోష్ఠులతో, నృత్య గానాలతో, ధర్మ మీమాంసలతో నిండి ఉంది. భీష్మద్రోణులుభయులు ధర్మరాజుకు వచ్చిన కానుకలను రక్షిస్తున్నారు. కృపాచార్యుడు వేద విధులను సత్కరిస్తున్నాడు. దుశ్శాసనుడు అతిథుల భోజన సౌకర్యాలు చూస్తున్నాడు. అశ్వత్థామ విద్వజ్జనుల స్వాగత పరిచర్యలు సాగిస్తున్నాడు. వేదవేత్తలకు పాద ప్రక్షాళనం చేసి స్వాగత సత్కారాలు జరిపే కార్యాన్ని వాసుదేవుడు స్వయంగా నిర్వహిస్తున్నాడు. యజ్ఞం పూర్తి అయింది. సముచితంగా సత్కారాలు చేయాలి. అప్పుడు ధర్మరాజు భీష్ముల వైపు తిరిగారు. తాత, ఈ సభలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలి అనడంతో ఆయన లేచి, నాయనా, ఈ మహాసభలో ముందుగా పూజింపదగినవాడు వసుదేవనందనుడు కృష్ణుడు. అంతతో శిశుపాలుడు లేచి, అవనీనాథులు అనేకులుండగా, విశిష్టారాజ్యులార్యులు, మహీదివిజులు, పూజ్యులు పలువురుండగా, హీనచరితుడైన ఈ దాశార్హుణ్ణి పూజార్హునిగా భావిస్తున్నావా భీష్మ? వార్ధక్యంతో బుద్ధి చెలించింది నీకు. కృష్ణుడు వయోవృద్ధుడా, గురువృద్ధుడా? ఏ దృష్టితో పూజిస్తున్నావు? ఏదో రాజపురుషులు యజ్ఞం తలపెట్టారని మేము వచ్చాం. ఇది నువ్వు తలపెట్టినటువంటి ఈ పూజ మాకందరికీ అవమానం. నీ అంతటి మూర్ఖుడు లేడు. పైగా సంతానహీనుడివి నువ్వు. నీ మాట ఎవడూ వినడానికి వీరు లేదని నానా దూషణలు చేస్తూ ఉంటే, కృష్ణుడు, శిశుపాల, ఇంతవరకు నువ్వు ఎవరిని ఏమన్నా, ఎన్ని నేరాలు చేసినా, దోషాలు చేసినా సహించాను. కానీ వృద్ధుడైన భీష్ముని, ధర్మపరుడైన భీష్ముని నిందిస్తుంటే చూడడం అనేది సాగే పని కాదు అంటూనే సుదర్శనాన్ని విడిచిపెట్టాడు. శిశుపాలుని శిరస్సు గగనతలానికి లేచిపోయింది. జనమేజయ మహారాజా ఆ శవాన్ని బయటికి లాగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అనంతరం యథోచితంగా అందరికీ సత్కారాలు పూర్తి చేశారు. అందరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారు. కానీ శకుని, దుర్యోధనుడు మైసభను చూడడం కోసం ఆగిపోయారు. ఆ మరునాడు దుర్యోధనుడు ఒంటరిగా మైసభను చూడడానికి వెడుతూ అనేక పరాభవాలు పొందాడు. ద్వారం ఉన్న చోట లేనట్టు, లేని చోట ఉన్నట్టు భావిస్తూ తల బదలగొట్టుకుని ఒకచోట నీరు లేదనుకుని కాలు వేసి అందులో పడితే పైనుంచి భీమార్జును, నకుల సహదేవులు ఫకాలను నవ్వారు. అదే సమయంలో భీమసేనుడు నూతన వస్త్రాలు పంపించి దుర్యోధనుడిని ధరింపజేయమన్నాడు. ఈ అవమానాలతో దుర్యోధనుడు ఆ సాయంకాలమే బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చి తన మేనమామ శకునితో, మామా, అక్కడ వారి సిరి సంపదలు చూస్తుంటేనే నాకు కన్ను కుట్టింది. దానితో పాటు ఆ మయసభలో నాకు జరిగిన పరాభవం అంతటిది ఇంతటిదినా? వారి భోగభాగ్యాలన్నీ హరించి వారికి తగిన ప్రాయశ్చిత్తం చేయకపోయినట్లయితే నేను జీవించలేను, ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. శకుని బాగా ఆలోచించి, నాయనా, ఇది పెద్ద పనేం కాదు. మీ నాన్నతో సంప్రదించి ధర్మరాజుని పిలిపించు, వానితో జోదం సాగించి వారి సిరి సంపదలన్నీ నీకు పాదాక్రాంతం చేస్తానన్నాడు. ఎట్టకేలకు ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించారు. పాండవులను రప్పించారు. హస్తినాపురానికి జూదానికి కూర్చోబెట్టారు. ఒడ్డుతున్నాడు శకుని పాచికలు, ఓడుతున్నాడు ధర్మరాజు. ఒడ్డిన కొద్దీ, ఓడిన కొద్దీ పందెం పెంచుతూనే ఉన్నాడు. అన్ని సంపదలు అయిపోయాయి. అయిపోయిన తరువాయి చేతులు ముడుచుకు కూర్చోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు శకుని అన్నాడు, ధర్మానందన, మరొక్కటి ఉంది పందెం వడ్డడానికి. నీ ఇల్లాలు ద్రౌపది.
అనగానే ధర్మరాజు ఆశతో ఈ పందెంలో అయినా మనం గెలుస్తామనుకుంటూ ద్రౌపదీదేవిని ఒడ్డాడు. శకుని పాచికలు విసిరాడు. ఫకాలను నవ్వాడు. ధర్మానందన, ఆవిడ్ని కూడా ఓడిపోయావు అనగానే దుర్యోధనుడు దుశ్శాసనుని వైపు తిరిగి మన సేవకుని పంపి ఆ దాసీని ఇక్కడికి ఈడ్పించుకురా అన్నాడు. ప్రతిహారి వెళ్ళాడు. ద్రౌపదీదేవితో, అమ్మా, నిన్ను ఓడిపోయారు మీ ధర్మరాజు గారు. సభాభవనానికి దాసిగా రమ్మని మా ప్రభువు నీకు కబురు పంపారు అనడంతో ద్రౌపదీదేవి, ప్రతిహారి అంత మత్తులో ఉన్నాడయ్యా ధర్మరాజు? కట్టుకున్న భార్యను కూడా జూదంలో పణంగా పెట్టే దశకు వచ్చాడా? అయితే ఒక్క మాట ఆ సభాభవనంలో చెప్పు. నేను సభకి రాకూడదు, ఏకవస్త్రను రజస్వలను కనుక. నన్నోడి తన్నోడెనో, తన్నోడి నన్నోడెనో ఈ ధర్మ సూక్ష్మం నాకు చెప్పమను, అప్పుడు వస్తాను అనగా ప్రతిహారి వచ్చి దుర్యోధనుడికి జరిగిన విషయం అంతా చెప్పాడు. చెబితే, ఆ నిర్ణయాన్ని ఇక్కడే చేస్తాం, వెళ్ళి జుట్టుపట్టి లాక్కురా అన్నాడు. వాడు కదలలేక నిలబడిపోయాడు ప్రతిహారి. అప్పుడు దుశ్శాసనుని వైపు తిరిగి, తమ్ముడు, ఈ ప్రతిహారి పాండవులకు భయపడుతున్నాడు, నువ్వే వెళ్ళి దాని జుట్టుపట్టి లాక్కురా అన్నాడు. దుశ్శాసనుడు తీవ్రావేశంతో వెళ్ళి, ద్రౌపది, మర్యాదగా నువ్వు వస్తావా, జుట్టుపట్టి లాగమన్నావా అనగా భయపడుతూ ద్రౌపదీదేవి సభాభవనానికి వస్తూ ప్రక్కనే ఉన్న స్త్రీల వైపు వెడుతుంటే దుశ్శాసనుడు జుట్టుపట్టి నిలబడ్డాడు. అప్పుడు కర్ణుడు అట్టహాసం చేస్తూ, ఏమిటి చూస్తున్నావు దుశ్శాసన? పాండవులందరి వస్త్రాలు విప్పమను. ఈ రాజలాంఛనాలకి ఇంకా వారికి అవకాశం లేదు. అలానే ద్రౌపదీదేవి వస్త్రాన్ని కూడా అపహరించు అనడంతో దుశ్శాసనుడు వికట అట్టహాసం చేసి ద్రౌపదీ వస్త్రాపహరణానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు భీమసేనుడు, అన్నయ్య, నన్నొక్కండి బంధముక్తుడిని చేయి, మొత్తం వీరందరినీ తలలు తరిగేస్తానన్నాడు. అప్పుడు ధర్మరాజు శాంతచిత్తుడై, నాయనా, ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మనం వీని సేవకులం, వారు ఏం చేసినా భరించాలి అంటుంటే, నీ ధర్మం పేరుతో నా చేతులు కట్టి పారేస్తున్నావు, అంతకంటే ఈ చేతులు తగలబెట్టుకోవడం మంచిది నేను అని, రే దుశ్శాసన, గురువృద్ధ బాంధవులనే కుల్తూతుడల్ ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ ఘోర భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జరము ఉర్వీపతి సూతుతుండ అని నా స్వాదింతు ఉగ్రాకృతిల్ నీ రొమ్ము చీల్చి కురుక్షేత్ర రణరంగంలో రక్తం పానం చేయకపోతే నేను పాండురాజ నందనుడనే కాను అని ఆవేశంతో పలుకుతుండగా దుర్యోధనుడు తన తొడ చరిచి ద్రౌపదీదేవిని రమ్మన్నాడు. ఈలోగా దుశ్శాసనుడు వస్త్రాపహరణ ప్రయత్నం సాగిస్తుంటే ఒక్కమారు సర్వలోక రక్షకుడు జగన్నాథుడు అయిన వాసుదేవుని స్మరించింది ద్రౌపదీదేవి. ఆ పరమేశ్వర కరుణా కటాక్షంతో దుశ్శాసనుడు ఎంత లాగుతున్నా చీర సాగుతూనే ఉంది. లాగలేక వాడు నేల కూలాడు. ఈ వైపున దుర్యోధనుడు తొడలు చరిచి పిలవగానే భీమసేనుడు మళ్ళీ ఆగ్రహోదగ్రుడై, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరుని జోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేసద భావి రణాంగణంబునల్ దుర్యోధన, రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో నీ తొడలు విరగగొట్టి నిన్ను నేల కూలుస్తానురా అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా జరుగుతుంటే విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, కొంపలు కాలిపోతున్నాయి, వంశనాశనానికి మీ వాళ్ళంతా తలపెడుతున్నారు అనగా ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవిని రావించి, అమ్మా, మా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ మన్నించు. నీ వంటి పతివ్రతకి ఇలాంటిది జరగకూడదు, నీకేం కావాలో వరం కోరుకో అనడంతో ద్రౌపదీదేవి, మహారాజా, నా భర్తలను ముందు బంధ విముక్తుల్ని చేయి. చేశానన్నాడు ధృతరాష్ట్రుడు. వారి ఆయుధాలన్నీ వారికి ఇప్పించు. ఇప్పించాను, అమ్మాయి, 3వ వరం కోరుకో అన్నాడు. ప్రభు, క్షత్రియ స్త్రీకి 2 వరాలు కోరుకునే అధికారమే ఉంది, ఇంకా నాకు మరో వరం అవసరం లేదు అంది. అనంతరం పాండవులందరూ ద్రౌపదీదేవితో ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుని హస్తినాపురం నుండి ఇంద్రప్రస్థం వైపు సాగుతున్నారు.
ఈలోగా దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు బాగా ఆలోచన చేశారు. ఇంత కష్టపడి సంపాదించిన సంపదలన్నింటినీ మహారాజు మళ్ళీ ధారపోశాడు, మన గతి ఏం కావాలి అనుకుంటుంటే శకుని మళ్ళీ ధృతరాష్ట్రుని చేరి, మహారాజా ఏం చేశావయ్యా నువ్వు? నీ కొడుకు ఎంత శోకంలో ఉన్నాడో చూస్తున్నావా? నేనేం చెయ్యను, అందరూ పెద్దలున్నారు, అక్కడ జరగకూడని అవమానం జరిగిపోయింది, దానికి ప్రతీకారం వాళ్ళు తలపెట్టకుండా ఇది చేశాను, ఇప్పుడు మార్గాంతరం ఆలోచించమన్నాడు. మరేమీ లేదు, మళ్ళీ జూదానికి పిలుద్దాం. ఈసారి జూదంలో సిరి సంపదలు భోగభాగ్యాలు రాజ్యాలు కాదు, ఓడిపోయిన వారు 12 ఏళ్ల అరణ్యవాసము 1 ఏడాది అజ్ఞాతవాసము సాగించాలన్నాడు. ధృతరాష్ట్రుడికి నచ్చింది. మళ్లీ కబురు పంపారు. తప్పనిసరి ధర్మరాజు వచ్చి జూదానికి కూర్చున్నాడు. శకుని పాచికలు విసిరాడు. ఓడిపోయాడు ధర్మరాజు. తక్షణం ఆ రాజలాంఛనాలన్నీ విడిచి వనవాసయోగ్యమైన వస్త్రాలు ధరించి ద్రౌపదీ సమేతులై పాండవుల 5గురు అరణ్యానికి వెడుతున్నారు జనమేజయ మహారాజా అని సభాపర్వాన్ని ముగించి అరణ్య పర్వాన్ని అందుకుంటున్నాడు వైశంపాయనుల వారు. జనమేజయ మహారాజా, ద్రౌపదీ సహితులై పాండవులు అరణ్యవాసం సాగిస్తున్నారు. అరుణ పద్మాలతో నిర్మల జలపూర్ణ సరోవరాలతో అలలారే ద్వైతవనంలో తాళ తమాల ఆమ్ర అర్జున కదంబ కర్ణికార నీప సాల వృక్షాలతో అవన్నీ ఫల పుష్ప భరితాలైన ప్రదేశంలో చాతక చక్రవాక కేక కోకిలాది పక్షి సంతతుల కలకలారవాలతో నేత్ర కర్ణపర్వమై అలరారే ప్రదేశంలో మత్స్యభయూధాలు సంచరించే చోట జటావల్కలధారులు బ్రహ్మజ్ఞాన నిష్ఠులు అయిన పరమసిద్ధులు సంచరించిన ప్రాంతాలలో సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నిత్యకర్మలతో అంతఃశుద్ధులవుతూ వనవాస శ్రవను విస్మరిస్తున్నారు పాండవులు. అలా దీక్ష సాగించే రోజులలో ఒకానొకనాడు మార్కండేయ మహర్షి అతిథిగా విచ్చేశాడు. ప్రజ్వలిత అగ్నిశిఖా సదృశ కాంతితో అలరారే ఆ మహర్షి దేవ మానవ ఋషి గణ సంపూజ్యుడు, తపస్సంపాదిత తేజోమయుడు. ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాలర్పించి ధర్మరాజు కుశల ప్రశ్నలు ముగించిన తరువాయి ఆ మహర్షి కరుణాదృష్టితో వీక్షించి దరహసిత వదనంతో అక్కడి మునిజన మధ్యంలో ఆసీనుడయ్యాడు. సంతోషచిత్తులై అందరూ ఆయనకు నమస్కారాలు చేశారు. దరహాసం వెల్లివిరుస్తున్న మార్కండేయుని వైపు తిరిగి ధర్మరాజు, మహర్షి, నా అవస్థను చూసి మీరు చిరునవ్వు నవ్వుతున్నారా అనగా మార్కండేయుడు, నాయనా, సంతోషంతో నవ్వడం లేదయ్యా, నీ అవస్థ చూసేసరికి త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు నాకు గుర్తుకు వచ్చాడు. జటావల్కలధారి అయి ధనుర్బాణహస్తుడై లక్ష్మణ సమేతుడై పితృవాక్య పరిపాలనార్థం దండకారణ్యంలో ఉచ్చరించిన రాముని ఋష్యముఖ పర్వతం మీద నేను దర్శించాను. ఆ సన్నివేశం మనస్సులోకి వచ్చి ఒక్కమారు చిరునవ్వు వచ్చింది, అంతే తప్ప నిన్ను చూసి నవ్వడం లేదు. జాగ్రత్తగా ప్రతిజ్ఞానుసారం వనవాస దీక్షను సాగిస్తూ ఉండు, మేము కొంచెం పని మీద వెడుతున్నాం, మళ్ళీ వస్తాం నిన్ను చూడడానికి, అప్పుడు ఇక్కడ విశేషాలన్నీ నువ్వు విందువుగాని అన్నాడు. అలా రోజులు గడుపుతున్నారు వారందరూ. ఆ గడుస్తున్న రోజులలో ఒకనాడు ద్రౌపదీదేవి ధర్మరాజును సమీపించి, మహారాజా, రాజ్యం పోయిన దైన్యంలో పురుషార్థ దృష్టితో కృషి చేసినట్లయితే ఈ విపత్తుల నుంచి మనం బయటపడగలం. కర్మ చేసే వరకు దాని ఫలం మనకి దక్కదు. ఫలితం పరమేశ్వరాధీనమే కావచ్చు, జీవుడు పరతంత్రుడు కావచ్చు, కానీ రైతు భూమి దున్ని విత్తనాలు జల్లితే కానీ ఫలం లభించదు. ఫలం లభించాలి అంటే మేఘాలు వర్షించాలి. వర్షించకపోతే దోషం రైతుది కాదు, అక్కడ దైవం అనుకూలించలేదు. అంత మాత్రం చేత భూమిని దున్నకుండా విత్తనం జల్లకుండా కూర్చునేవాడున్నాడే, వాడు కర్మవాది కాడు, వాణ్ణి పరమ సోమరిగా భావిస్తారు. అందుచేత నా మాట విని ఈ 13 సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చోకుండా మీ సోదరులకి అనుమతి ఇచ్చినట్లయితే వారు వెళ్లి దుర్యోధనాదులను నేల కూల్చి వస్తారు అంటుంటే ధర్మరాజు, ద్రౌపది, నీ వాదం చాలా యుక్తియుక్తంగా సముచితంగా ఉంది, కానీ ధర్మ విరుద్ధంగా ఉంది. ఇటువంటి వాదాన్ని వేద నిందకులు నాస్తికులు సాగిస్తారే తప్ప నీ వంటి ధర్మపరాయణురాలు అలా మాట్లాడకూడదు అని క్రమంగా ఆవిడ్ని ఓదార్చాడు. అలా రోజులు గడుస్తున్నాయి. గడుస్తున్న రోజులలో ఒకనాడు మళ్ళీ మార్కండేయులు వారు దయచేశారు. ఆ మహర్షికి యథోచితంగా సత్కారాలు జరిపి అతిథి మర్యాదలు పూర్తి అయిన తరువాయి, మహర్షి,
కలియుగం కలియుగం అంటూ ఉంటారు. ఈ కలికాలపు లక్షణాలు ఏమిటి? కొంచెం మీరు చూసిన కలియుగాలలోని విశేషాలు చెప్పండి అనగా, ధర్మానందన, ద్వాపర యుగం చివరికి వస్తోంది. ఈ యుగాంతం నాటికే మానవులు విద్యావాదులవుతారు. కలియుగం ప్రవేశిస్తుంది. వర్ణ ధర్మాలు నశిస్తాయి. విప్రులు వేదాధ్యయనము యజ్ఞ అనుష్ఠానము విడిచిపెడతారు. సర్వ ఆహారాలు పానీయాలు స్వీకరిస్తూ ఉంటారు. కపట చిత్తులు అధికారులవుతారు. అందరూ అల్పాయుష్కులే, అసత్యవాదులే. జ్ఞానం ఏమాత్రము లేనివారు బ్రహ్మోపదేశం చేయడానికి వీధులలో తిరుగుతూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలలో వాసన ఉండదు. మానవులందరూ మరుగుజ్జులవుతారు. నేల వేప చెట్టుకు నిచ్చెన వేసి ఎక్కేటంత మాత్రమే పెరుగుతారు. ఆహార పదార్థాలలో రుచి ఉండదు. కామవాంఛ విపరీతంగా ప్రబలుతుంది. వయస్సులో ఉన్న యువకులే గడ్డాలు, గోళ్ళు, వెంట్రుకలు పెంచుకున్న నడివీధుల్లో తిరుగుతూ ఉంటారు. మద్యపానం ఒక విలాసం అవుతుంది. నాస్తికులు, పరాన్నభుక్కులు విరివిగా తిరుగుతూ ఉంటారు. ధర్మానందన, 7-8 కన్యలే గర్భవతులవుతారు. యవ్వనం రాకుండానే పురుషుల స్త్రీల జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. కట్టుకున్న భర్తను కాదని సేవకులతో బాహాటంగా తిరుగుతూ ఉంటారు స్త్రీలు. యవ్వనంలో వార్ధక్య లక్షణాలు వస్తాయి. వృద్ధులలో కామవాంఛ ప్రబలుతుంది. ఇంకా అందరూ పాపాచార పరాయణులైపోతారు. మూఢులు, కామసేవన పరులు, వర్ణ సంకరులు, మత్స్యమాంసాలు తిననివారు కనిపించరు. చోరులు, నాస్తికులు బాహాటంగా ఉపన్యాసాలిస్తూ రోడ్ల మీద కనిపిస్తారు. హత్యలు, దోపిడీలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలు సాగుతూ ఉంటాయి. వేళా పాళా లేకుండా పాలు పిండుతూ ఉండడం వల్ల గోసంపద క్షీణించిపోతుంది నాయన. జనపనారతో తయారైన వస్త్రాలు ధరించాలనే కుతూహలం పెరుగుతూ ఉంటుంది. మూర్ఖులు సర్వజ్ఞులుగా పెరిగి ప్రభువులవుతారు. ప్రభువులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడమే కాని వారి రక్షణ బాధ్యత ఏమీ వహించరు. కన్యాదానాలుండవు. వయసు వచ్చిన ఆమె 2-3తో కలిసి హాయిగా తిరుగుతూ ఉంటుంది. సోదరుల మధ్య సంపదల కోసం, డబ్బు కోసం హత్యలు సాగుతూ ఉంటాయి. సాధువుల వేషాలతో ధనాన్ని సంపాదించేవారు పెరుగుతారు. తండ్రిని కొడుకు గౌరవించడు. భర్తను భార్య మన్నించదు. 16 ఏళ్లే పూర్ణాయుర్దాయం అయిపోతుంది. అన్న విక్రయం, వేద విక్రయం పెరిగిపోతాయి. ఎముకలతో తయారు చేసిన విగ్రహాలు గోడలకు అలంకరించి ఆనందిస్తూ ఉంటారు. పువ్వులోంచి పువ్వు పుడుతుంది. పండులోంచి పండు పుడుతుంది. అమావాస్యతో నిమిత్తం లేకుండా గ్రహణం వస్తుంది. నక్షత్రాలు కాంతిహీనాలవుతాయి. పశు పక్షి సంతతులు నిరంతరం రోధిస్తూ ఉంటాయి. ప్రజలు పల్లె సీమలు విడిచి పట్నాలకు ఎగబడతారు. ప్రపంచం అస్తవ్యస్త స్థితిలో పడుతుంది. అప్పుడు రవి, గురుచంద్రులు ఏకకాలంలో కర్కాటకంలో పుష్యమీ నక్షత్రంలో ప్రవేశిస్తారు. కృతయుగం ప్రవేశిస్తుంది. సకాలంలో వానలు పడతాయి. నక్షత్రాలు తేజస్వంతాలవుతాయి. ప్రజలు జరా రోగ భీతి లేకుండా ఉంటారు. అన్నదానాలు, దేవపూజలు, సత్కర్మాచరణలు, ప్రపంచం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే రోజు కృతయుగంలో కాని రాదు. ఇష్టం లేని వారితో సఖ్యంగా ఉండవలసి రావడం, ప్రియజనానికి దూరంగా వెళ్లడం కంటే దుఃఖహేతువు లేదు నాయనా. దుర్జనులకు దూరంగా ఉండు. పరుల ముందు చెయ్యి జాపకు. మిట్ట మధ్యాహ్న వేళ శాకాహారం తీసుకుంటూ ఆత్మస్తుతి చేసుకోకుండా, పరనింద చెయ్యకుండా ఎవడు జీవించగలుగుతాడో వాడు ఈ లోకంలో ఉత్తముడవుతాడు. వాడికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి ధర్మనందన అని మార్కండేయ మహర్షి ఎన్నెన్నో యుగాల ధర్మాలను, అక్కడి లక్షణాలను, ఇతర ధర్మాలను బోధించి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాలం సాగుతోంది. అరణ్యంలో ఉన్న పాండవులను చూడడానికి వాసుదేవుడు సత్యభామా సమేతుడై అరణ్యానికి వచ్చాడు. వారికి తగిన సత్కారాలు పూర్తి అయ్యాయి. ఒకనాడు సత్యభామ ద్రౌపదీదేవి ఏకాంతంలో ఉండగా సత్యభామ, వదినా, లోకపాలకులతో సమానులైన నీ భర్తలు ఎప్పుడూ ప్రసన్నవదనాలతో కనిపిస్తారు. పల్లెత్తి ఒక మాట మాట్లాడరు. నిన్ను ఏ వ్రతం చేస్తే, ఏ మందు పెడితే భర్త ఇంత అనుకూలంగా ఉంటాడో నాకు కొంచెం చెప్పవమ్మా అనగా ద్రౌపదీదేవి చిరునవ్వు నవ్వి, భామామణి, నువ్వు చెప్పిన వ్రతాలు మందులు నాకు తెలియవు. అవన్నీ శీలం లేని స్త్రీలు చేసేటువంటి పనులు. భర్తను వశపరుచుకుందుకు మందులు మంత్రాలు ప్రయోగిస్తున్న విషయం తెలిసిందో
త్రాచుపాము ఉన్న ఇంటిని చూసినట్లే భర్త నిన్ను చూస్తాడు. వారి మనస్సు అశాంతితో నిండుతుంది. ఇక ఈ మందులు తినిపించడం వల్ల భయంకరమైన రోగాలు వస్తాయి. కొందరికి ఉన్మాదం వస్తుంది, కొందరు మందు తింటూనే మరణిస్తారు. నడి వయస్సులో ఉన్న భర్తకి వార్ధక్యం వస్తుంది, మూగతనం వస్తుంది, చెవుడు వస్తుంది. అందువల్ల మందులు పెట్టి భర్త మనస్సు మారుద్దామని ప్రయత్నించకు. ఇక నేను చేసినటువంటివి ఏమిటో జాగ్రత్తగా విను. ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఎవరు కనిపిస్తే వారితో మాట్లాడుతూ ఉండకు. సిగ్గులేని దానిలా చరిస్తూ ఉండకు. మనకు పరిచయం లేని వారి వైపు చూడకు. నిరంతరము భర్త యొక్క మనస్సును గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినట్లయితే ఆయన నిన్ను నెత్తి మీద పెట్టుకు చూస్తాడు. ఏ పని మీద నువ్వు ఉన్నా భర్త వీధిలోంచి ఇంటికి రాగానే చేతిలో ఉన్న పనిని విడిచిపెట్టి నవ్వుతూ స్వాగతం పలుకు. పాద ప్రక్షాళనానికి నీరిచ్చి స్వాదు జలాలు అందించి వారిని సేవిస్తూ ఉండాలి. మన ఇంట్లో ఎవరికి ఏది రుచో తెలుసుకుని మనం స్వయంగా వండి వడ్డించాలి. వడ్డించేటప్పుడు చిరాకు విసుగు ఉండకూడదు. చిరునవ్వుతో పెడుతూ ఉండాలి ఆహారం. పరిహాసాల సమయంలో తప్ప వెకిలి నవ్వులు నవ్వకు. ఒంటరిగా తిరక్కు. అసంతృప్తి అనే దాని దగ్గరికి రానివ్వకు. కోపం మన దగ్గరకే రాకూడదు. భర్త తోడు లేకుండా పరగృహంలో కాలు పెట్టకు. వారు దేశాంతరం వెడితే అలంకారాలతో తిరగకు. అలంకార శూన్యంగా అపరిశుభ్ర వస్త్రాలతో జుట్టు విరబోసుకుని భర్త ముందు నిలబడకు. ఇక నేను చేసిన పనులు, మా అత్తగారు ఈ కుటుంబ జనంలో ఎవరితో ఎలా ప్రవర్తించేదో అలానే నేను వారి సౌకర్యాలన్నీ చూస్తున్నాను. అత్తగారిని ఎదిరించలేదు. ఆవిడికి ఎప్పుడూ కష్టం కలిగే పని చేయలేదు. మనస్సు నిర్మలంగా ఉంచుకుని ఉషఃకాలంలోనే నిద్ర లేచాను. వీరందరూ నిద్రించే వరకు నేను శయ్యాగారానికి వెళ్లేదాన్ని కాదు. నీ భర్త నీకు చెప్పిన పరమరహస్యం కాని ఏ మాట కాని అది ఎవరికీ చెప్పకు. రహస్యం కాకపోయినా సరే. చాడీలు చెప్పే ఆడవాళ్లు ఊసుపోకకు చేరుతూ ఉంటారు. వాళ్ళని దగ్గరికి రానివ్వకు. కొడుకులతో అయినా సరే ఏకాంతంలో ఎప్పుడూ ఉండకు. అది చాలా అనుమానాలకు దారితీస్తుంది. చిరునవ్వుతో, సువాసనలీనే పూలు ముడిచిన సిగతో, అంగరాగ అలంకారాలతో, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి వినయంగా భర్తను సేవించడానికే ఎదురు చూస్తూ ఉండు. గృహకృత్యాలలో ఏమరపాటు పనికిరాదు. వస్తున్న ఆదాయం ఎంతుందో నిరంతరం చూసుకుంటూ ఉండు. దాన్ని బట్టే వ్యయం సాగుతూ ఉండాలి. అప్పుల పాలైతే సంసారం నాశనం అవుతుంది. భర్త నిన్ను అనురాగంతో చూడడు. ఇంతకు మించి భర్తను లొంగదీసుకునే మార్గం మరొకటి లేదమ్మా అని సత్యభామాదేవికి పాతివ్రత్య ధర్మాలను వివరించింది ద్రౌపదీదేవి. ఆ విధంగా కాలం గడుస్తోంది. క్రమక్రమంగా 12 సంవత్సరాల అరణ్యవాస కాలం పూర్తి కావస్తోంది. ఇక 2-3 రోజులలో అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం ప్రారంభించాలి అనే సమయంలో పాండవులందరూ ఎవరెవరు ఏ ఏ రీతులలో ఈ అజ్ఞాతవాసం సాగించాలి అనే దాని గురించి ఆలోచించి తమకు చాలా అనుకూలంగా ఉండేవాడు, మంచివాడు అయిన మత్స్యదేశాధిపతి విరటరాజు ఆస్థానానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ధర్మరాజు కంకభట్టు నామంతో విరటరాజు దగ్గర జ్యోత క్రీడ సాగించడానికి తన జీవితాన్ని నడుపుతాను అన్నాడు. అలాగే భీముడు వారి వంటశాలలో వంటలవాడుగా ప్రవేశించడానికి, అర్జునుడు బృహన్నల రూపంలో నాట్యం నేర్పడానికి, నకులుడు అశ్వరక్షకుడుగా, సహదేవుడు తంత్రీపాలుడుగా గో సంరక్షణ సాగించడానికి నిశ్చయించుకున్నారు. ద్రౌపదీదేవి, మహారాజా, మీరు నా గురించి ఆలోచించకండి. ఈ లోకంలో స్వతంత్ర ప్రతిపత్తితో దాసీ పనిచేసే సైరంధ్రీ జాతి ఒకటి ఉంది. అంతఃపురాలలో ఉండే ఆడవాళ్లకి కేశాలంకరణ చేయడము, పూలమాలలతో అలంకరించడము అది. అందులో నేను ప్రవేశిస్తాను అని నిశ్చయించుకున్న తర్వాత వెంట ఉన్న పురోహితులు ధౌమ్యుల వారికి నమస్కరించి బయలుదేరుతున్నాడు ధర్మరాజు. అప్పుడు ధౌమ్యుల వారు, ధర్మనందన, ఇంతవరకు నువ్వు సింహాసనం మీద రాజుగా ఉన్నావు తప్ప రాజసేవ ఎలా చేయాలో నీకు తెలిసినట్టుగా నాకు అనిపించటం లేదు. ఆ ధర్మం చెబుతాను విను. సభాభవనంలో ప్రవేశించబోయే ముందు రాజుగారి అనుమతి పొందాలి. ఆ భవనంలో ఎక్కడ కూర్చుంటే మనల్ని ఎవరో కదపరో అక్కడే కూర్చోవాలి. ప్రభు అభిమానం పొందాం కదా అని మన చిత్తం వచ్చినట్టు చరించామో కొంపలు మునిగిపోతాయి. సాహసించి ప్రభు సేవ చేయడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు రాజాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. రాణివాసపు స్త్రీలతో పరిచయాలు పెంచుకోకు. అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది.
రాజద్రోహులను దగ్గరకు రానివ్వకు. యుద్ధ సమయంలో ప్రభువు అవమానించినా లక్ష్య పెట్టకు. సభలో కాళ్ళు చేతులు ఆడిస్తూ వెకిలిగా నవ్వుతూ వికార చేష్టలు చెయ్యకు. మితంగా భాషించాలి. మరొక ముఖ్య విషయం, రాజకార్యం మీద దేశాంతరాలు వెళ్లవలసి వస్తే ఈ భార్యాబిడ్డలు ఏమవుతారో అని బెంగ పెట్టుకునేవాడు రాజోద్యోగానికి పనికిరాడు. ఏ పరిస్థితులను రాజుకు అనుమానం కలిగేటట్టు ఉండకు. వారి అభిమానం పొందడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎంతకాలమైనా రాజసేవలో హాయిగా సాగవచ్చు. ధర్మనందన, ఇక మీకు క్షేమం కలుగుతుంది, వెళ్ళిరండి అని ధౌమ్యుల వారు సెలవు తీసుకున్నారు. పాండవులు తమ వేషాలు మార్చుకొని విరటరాజు కొలువులో చేరడానికి ప్రవేశిస్తూ మత్స్యదేశపు సరిహద్దులలోకి రాగానే ఒక్కమారు ధర్మరాజు 2 చేతులు జోడించి దుర్గాదేవిని స్తుతిస్తూ, బాలార్క సదృశాకారే పూర్ణచంద్ర నిభాననే చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణి పయోధరే జయాత్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా మమాపి విజయం దేహి వరదాత్వం చ సాంప్రతం అని పవిత్ర గంగానదీ స్నానం చేసి తర్పణాలు విడిచి ధర్మదేవతను స్తుతించి ముందుకు సాగుతున్నారు. సాగి సాగి విరటును కొలువులో ముందుగా ధర్మరాజు, ఆ తరువాయి భీమసేనుడు, అనంతరం నకుల సహదేవుడు, ఆ తరువాయి అర్జునుడు అందరూ ప్రవేశించాక ఒకనాడు ద్రౌపదీదేవి కూడా అంతఃపురంలో సైరంధ్రిగా కాలు పెట్టింది. సాగుతున్న ఈ అజ్ఞాతవాసపు రోజు 11 మాసాల పైచిలుకు గడిచిపోయింది. ఆ రోజులలో ఒకనాడు విరటరాజు యొక్క సేనాపతి భావమరిది అయిన కీచకుడు అంతఃపురానికి వచ్చాడు. వస్తూనే సైరంధ్రిని చూశాడు, మోహితుడయ్యాడు. జగదేక లావణ్యలహరి, ఏమిటి ఇలా ఈ దాసీ పనిలో బ్రతుకుతున్నావు నువ్వు? నీ ముఖచంద్రుడు నా మనస్సాగరాన్ని కల్లోలితం చేస్తున్నాడు. నిన్ను చూస్తుంటే నాకు మదనతాపం పెరుగుతోంది. నీ సౌందర్యం ఈ మదనాగ్నికి ఆజ్యధార అవుతోంది. నువ్వు నా భవనానికి వచ్చి హాయిగా సర్వభోగాలు అనుభవించు అనగా సైరంధ్రి, కీచక, నువ్వు సర్వసైన్యాధిపతివే, నేను మీ అక్కగారి ఇంట్లో దాసీ మనిషినే. నా మీద మనసు పడడం అంత ఉచితం కాదయ్యా. పరస్త్రీని వాంఛించేవాడికి ఇహంలోనూ పరంలోనూ కష్టాలు నరకాలే వస్తాయి అని ఎరగవా అంటుంటే పట్టలేక కీచకుడు తన అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క, ఈ సైరంధ్రిని నా ఇంటికి పంపకపోయినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. చెప్పగలిగినంత చెప్పింది సుధేష్ణ. కానీ కాముకుడైన కీచకుడికి అది చెవికెక్కలేదు. సరే, నేనేదో ఏర్పాటు చేస్తానులే అని సుధేష్ణాదేవి కీచకుడిని పంపి ఆ రాత్రి సైరంధ్రిని పిలిచి, అమ్మాయి, నాకు బాగా తలనొప్పిగా ఉంది, దాహబాధ విపరీతంగా ఉంది. మా తమ్ముడి గృహంలో దీనికి తగినటువంటి ఓషధలతో నింపిన మద్యం ఉంది, అది తీసుకురా అని ద్రౌపదీదేవి వారించబోయింది. ప్రయోజనం లేకపోయింది. కీచకుడు ఇంటికి వెళ్ళింది. మీ అక్కగారు ఆవిడకు వచ్చినటువంటి వ్యాధి నివారణకు యోగ్యమైన మద్యాన్ని ఇమ్మన్నారు అంది. అంటే కీచకుడు ఆమె చెయ్యి పట్టబోయి, సైరంధ్రి, ఈ మద్యపాత్రను నువ్వు తీసుకువెళ్ళక్కర్లేదు, మా సేవకుల చేత పంపిస్తాను అంటుంటే ద్రౌపదీదేవి తన ఎడమ చేతితో కీచకుడిని ఒక తోపు తోసి పరుగు పరుగున తన అంతఃపురానికి వచ్చింది. వాడు వెన్నాడుతూ వచ్చాడు. అప్పటికింకా కొలువుకోటంలో ధర్మరాజుతో విరటరాజు ద్యోతం సాగిస్తున్నాడు. ఆ కొలువుకోటంలో కూడా తరువుకుంటూనే వచ్చాడు కీచకుడు. మహారాజా, చూశావా మీ సేనాపతి లక్షణం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియలే. కీచకుడు తల వంచుకుని తన మందిరానికి మళ్ళీ వెళ్ళిపోయాడు.